హలో నమస్కారం అండి. వెల్కమ్ టు రెయిన్బో కిచెన్. ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి వంకాయ మసాలా బజ్జీ అండి. చాలా బావుంటుందండి. మనం ఎప్పుడు చేసుకునే బజ్జీల్లా కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కానీ, మన ఇంట్లో ఏమన్నా అకేషన్ ఉంటే గానీ ఇట్లా చేసుకుంటే చాలా బావుంటుందండి. మీరొక్కసారి చేసుకొని చూడండి నచ్చినట్లయితే. నా ఛానల్ నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇయ్యండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక పావు కప్పు వరకు పుట్నాలు వేసుకోవాలండి. ఒక సగం చెక్క వరకు ఎండు కొబ్బరి ముక్కలండి. ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇవి 2 వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు మనం జీలకర్ర వేసుకోవాలండి. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత మనము ఇవి మసాలాకండి. మసాలా కోసం ప్రిపేర్ చేసుకోవాలండి వంకాయలోకి. ఒక స్పూన్ వరకు మనం ధనియాలు వేసుకోవాలండి. ఈ జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలండి. ఆ తర్వాత ఒక్క ఆనియన్ అండి. ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని కట్ చేసి పచ్చిదే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, కారాలు కూడా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలనేది మనం ఒకటే వేసుకున్నాం గాబట్టి, మనం హాఫ్ టీ స్పూన్ వరకు మనం ఇక్కడ ఎండు కారం తీసుకున్నామండి. ఆ తర్వాత దీనికి ఈ ఈ మిశ్రమానికి సరిపడా మాత్రమే సాల్ట్ వేసుకోవాలండి. ఈ మిశ్రమానికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీ దగ్గర అల్లం ముక్కలు ఏవైనా ఉంటే గూడా వేసుకోవచ్చండి. ఇక్కడైతే నా దగ్గర అవైలబుల్‌గా లేనందున అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. తర్వాత కొత్తిమీర అండి. ఒక గుప్పెడంత కొత్తిమీర పెట్టుకొని, ఇదంతా కొంచెం ఏమన్నా అవసరమైతే కొంచెం వాటర్ చేర్చుకుంటూ మెత్తగా పేస్ట్ చేసి పక్కనుంచుకోవాలండి. ఆ తర్వాత మనం బజ్జీలకు బ్యాటర్ కలుపుకుందామండి. ఒక బౌల్ తీసుకొని పెద్దది, దాంట్లో ఒక చిన్న బౌల్ వరకు నేను శనగపిండి తీసుకున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు వరిపిండి వేశానండి. ఆ తర్వాత మనం కొంచెం వాము వేసుకోవాలండి దాంట్లో. వాము అనేది డైజెషన్‌కి బావుంటుందండి. అందుకని మనం హాఫ్ టీ స్పూన్ వరకు వాము, ఆ తర్వాత పసుపు, ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మాత్రమే వేసుకోండి. మనం అక్కడ వేసాం గదా! మనం స్టఫింగ్ జేయడానికి వేసాం గాబట్టి, మనం ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకైతే సరిపోతుందండి. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కారము, ఈ బ్యాటర్‌కి సరిపడా ఉప్పండి. కరెక్ట్‌గా ఈ బ్యాటర్‌కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకైతే వేశానండి నేనైతే. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్‌కి చివరగా సోడా అండి, వంట సోడా అండి. ఇది ఒక చిన్న చిటికెడు వేసుకోవాలండి. ఇట్లా వేసుకున్న తర్వాత మనం ఇదంతా ఈ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుతూ మనం నీళ్లు పోస్తూ జారుడుగా కలుపుకోవాలండి. మంచిగా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఈ ఉండలనేటివి, ఈ బబుల్స్ అనేటివి లేకుండా మంచిగా ఈ పిండి ఎంత సాఫ్ట్‌గా కలిపితే ఈ బజ్జీలనేటివి అంత బాగా వస్తాయండి. కొంచెం కొంచెంగా మనం వాటర్ పోసుకుంటూ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎట్లా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఇట్లా జారుడుగా ఉండేటట్లుగా పిండి కలుపుకోవాలండి. ఇక్కడ వంకాయలండి. ఈ వంకాయలు ఇవి వాయిలెట్ కలర్ వంకాయలండి. ఇవి నార్మల్‌గా మీకు తెలిసుంటుందండి. ఇవి పొడవు వంకాయలండి. ఈ వంకాయలు త్వరగా మగ్గిపోతాయండి. ఇట్లా వేయంగానే ఇట్లా మగ్గిపోతాయి. ఇట్లాంటి వంకాయలైతే ఈ బజ్జీకైతే మరి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇవి పెద్దగా ఉన్నాయండి. నేనైతే ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను. ఈ వంకాయలనేటివి పెద్దగా ఉన్నందుకు నేను మధ్యలో మిడిల్‌లో కట్ చేసి వేసుకుంటున్నానండి. మీరు సైజు చిన్నవైతే అట్లాగే వేసుకోండి. ఈజీగా వస్తుంది. నాకు దొరకలేవు. ఇట్లా పెద్దగా ఉన్నాయి గాబట్టి నేను ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఏదైతే మసాలా మనం మిక్సీకి వేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలానంతా దీంట్లో కూర్చుకోవాలండి. ఈ వంకాయలలో ఇట్లా 4 మనం స్టఫింగ్ వంకాయలు ఎట్లయితే చేసుకుంటామో అట్లా స్టఫింగ్ చేసి పెట్టుకోవాలండి. ఇదంతా మసాలా అంతా మంచిగా నిండుగా పట్టేటట్లు స్టఫింగ్ చేసి ఇలాగే వంకాయలన్నిటికి స్టఫింగ్ చేసి పెట్టుకోవాలండి. మంచిగా వంకాయల మధ్యలో మంచిగా స్టఫింగ్ చేసి పెట్టుకోవాలండి. ఈ మధ్య మధ్యలో ఈ స్టఫింగ్ అనేది తగులుతూ చాలా బావుంటుందండి. ఈ బజ్జీ అనేది వంకాయ బజ్జీ అనేది చాలా బావుంటుంది. మసాలా వంకాయ బజ్జీ. ఇట్లా అన్నీ ఇట్లనే చేసి పెట్టుకోవాలండి. స్టఫింగ్ చేసేసి మనం వంకాయలలో అన్నీ రెడీ చేసి పెట్టుకొని తర్వాత స్టవ్ పైన మనం ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ వంకాయలండి ఎన్ని అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకైతే సరిపోతుందండి. ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు. ఒకటి వెడల్పాటి గిన్నె అండి. మనం ఒక వెడల్పాటి గిన్నె అనేది పెట్టుకోవాలండి. ఇవే ఇవేంటి అంటే ఈ వంకాయలనేది మనకు పచ్చిగా అనిపించకుండా జస్ట్ ఒక 2, 3 నిమిషాలు ఇట్లా ఫ్రై చేయాలండి. ఈ వంకాయ ఆల్రెడీ మెత్తగా అయిపోతుందండి స్మాష్ లాగా.
కాబట్టి మనం ఒక 2 నిమిషాలైతే సరిపోతుందండి. ఒక నిమిషం ఈ వైపు, ఒక నిమిషం ఈ వైపు మనం తిరగవేసి, మనం ఒక్కసారి ఇట్లా వేడి చేసుకోవాలండి. అట్లా వేడి చేసుకునడం వలన ఈ వంకాయ అనేది కొంచెం మెత్తగా అయితుంది. దీంట్లో నింపిన మన స్టఫింగ్ అనేది గూడంగా కొంచెం ఉడికిపోతుందండి. పచ్చి వాసన రాకుండా మనకు కొంచెం ఉడికిపోతుంది. అందుకని ఒక 2, 3 నిమిషంల వరకు మనము ఇట్లా ఉంచేసుకోవాలండి. ఎక్కువ మాత్రం ఉంచుకోవద్దండి. ఎక్కువ మాత్రం మనం ఉంచుకుంటే ఇది నుజ్జు నుజ్జయిపోతుందండి. వంకాయ అని త్వరగా ఉడికిపోతుందండి. ఇట్లా ఒక నిమిషం తర్వాత మనం ఇట్లా మళ్ళీ రెండో వైపు ఇట్లా టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకొని అన్ని వంకాయలని ఇట్లా చేసుకున్న తర్వాత తీసి చల్లార్చుకోవాలండి. ఈ వంకాయ మొత్తము చల్లారాలండి. తీసి మనం పక్కనుంచుకుంటే ఒక 5, 10 నిమిషాల లోపల మనం ప్యాన్ కింద పెట్టినా గూడా చల్లారిపోతుందండి. అట్లా చల్లారిన తర్వాత మనం తీసి పక్కనుంచుకొని మనం ఒక కడాయి పెట్టి స్టవ్ పైన దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఇట్లా కడాయి పెట్టి మనం మనం ఇది బజ్జీలకండి. బజ్జీలకు మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. మనం ఇప్పుడు స్టఫింగ్ చేసి వేడి చేసిన వంకాయలన్నిటిని మనం చల్లార్చుకోవాలండి. ఇట్లా చల్లార్చుకున్న తర్వాత మనము బజ్జీల బ్యాటర్ కలుపుకున్నాం గది దాంట్లో మనం ముంచి ఈ ఆయిల్‌లో వేసేయాలండి. ఆయిల్ అనేది బాగానే హీట్ ఎక్కాలండి. అట్లా హీట్ ఎక్కిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలండి. త్వరగా అనేది ఎర్రగా కాకుండా మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి నిదానంగా కాల్చుకోవాలి. ఇట్లా ఆ బ్యాటర్‌లో బజ్జీల బ్యాటర్‌లో ముంచి వంకాయల్ని స్టఫింగ్‌తో సహా ఇట్లా ముంచి వేసేయాలండి. వేసి మంచి మంచి కలర్ వచ్చిన తర్వాత మనం తీయాలండి. కలర్ అనేది మంచిగా రావాలండి. మనం వెయ్యంగానే కలపొద్దండి. ఎప్పుడైనా సరే మనము బ్యాటర్‌లోంచి ముంచి వేసిన వెంబడే కలిపితే అవి విరిగిపోయే ప్రమాదం ఉంది గాబట్టి, మనం కొంచెం ఆగాలండి. ఒక 2 నిమిషాల వరకు అట్లే ఆగాలి. ఆ బుడగలన్నీ కొంచెం తగ్గిన తర్వాత మనం అప్పుడు టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకొని రెండో వైపు కూడంగా మంచిగా కాల్చుకున్న తర్వాత, మంచి కలర్‌లో వచ్చిన తర్వాత మనం తీసేయాలండి వాటిననేది. జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకొని మంచిగా కాల్చుకోవాలి. మంచి కలర్‌లో రావాలి. చాలా బావుంటాయండి. మనం ఈవినింగ్ స్నాక్స్‌గా చేసుకోవచ్చు. ఎవరన్నా మనకు గెస్ట్‌లొచ్చినప్పుడైనా చేసుకోవచ్చు. లేదా మనం సైడ్ డిష్‌గా గూడా పెట్టుకొని తినొచ్చండి. మనం పప్పు అంచుకు గానీ, చారంచుకు గానీ, సాంబార్ అంచుకు గానీ మనం ఇట్లా చేసుకుంటే చాలా బావుంటుందండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారండి. అంత బావుంటుందండి ఈ స్నాక్ అనేది. నా ఛానల్ చూస్తున్న వాళ్ళెవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇయ్యండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇట్లా మంచి కలర్ రావాలండి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీయాలండి. ఎందుకంటే ఇవి క్రిస్పీగా చాలా బావుంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మళ్ళీ రెండో బ్యాచ్ వేసుకుందామండి. ఒకదాని తర్వాత ఒక్కటి మెల్లగా ఇట్లా మనం బజ్జీల బ్యాటర్‌లో మంచిగా ముంచి తీసి వేసుకోవాలండి. ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ టర్న్ చేసుకోవాలండి. మెల్లగా టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలండి. అట్లా కాల్చుకున్న తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసేయాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ రెసిపీ. పిల్లలు, పెద్దలందరూ చాలా ఇష్టంగా తింటారు. నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్